చేసి అబద్ధం చెప్పి ఇంట్లో అందరినీ మోసం చేసి నిజం చెప్పమని చెప్పినందుకు, తప్పొప్పుకోమని అడిగినందుకు నిషి వాళ్ళు మనల్ని తప్పు చేసిన వాళ్ళలా నాన్న ముందు నిలబెట్టారు దాత్రి. నాన్న మనసులో మన మీద ద్వేషాన్ని సృష్టించారు. అబద్ధాన్ని చూసినా నిజమని నమ్మించారు. ఇవాళ జరిగిందంతా మర్చిపోయి నాన్న మనల్ని దగ్గరికి తీసుకోవాలని చూస్తే నిషి వాళ్ళు దాన్ని కూడా ఎలా చెడగొట్టారో చూసావా దాత్రి? ఒక రకంగా నిషి మావయ్య గారికి మన మీదున్న కోపాన్ని గుర్తు చేసి మంచి పని చేసింది కేదార్. మంచి పని చేసిందా? ఏం మాట్లాడుతున్నావు దాత్రి? మంచి పని కేదార్. ఒకసారి మావయ్య గారు మనల్ని క్షమించేసి మనల్ని దగ్గర తీసుకొనుంటే నిషి చేసిన మోసాన్ని, చెప్పిన అబద్ధాన్ని మనం బయట పెట్టే వాళ్ళమే కాదు కదా కేదార్. నిషి తప్పుని 4 గోడల మధ్య సరిచేయాలని, మంచిది నలుగురిలోనే చెప్పాలనుకునేదాన్ని. అందుకే నిషి చేసే ఏ తప్పునైనా వెనకేసుకుంటూ వచ్చాను, మారమని అడుగుతూ వచ్చాను. కానీ ఈ విషయంలో మాత్రం నిషి చేసిన తప్పుని 4 గోడల మధ్య ఉంచలేను. ఎందుకంటే తను నలుగురిలో పదే పదే నా భర్తని అవమానించాలని చూస్తుంది. నిషి నాకు చేసిన ఎన్ని అవమానాలైనా క్షమించగలనేమో, కానీ నీ విషయంలో ఏ చిన్న తప్పు చేసినా నేనస్సలు ఊరుకోనని నిషికి కూడా తెలియాలి కేదార్. కేదార్ జోలికొస్తే ఈ జగదాత్రి ఊరుకోదని, ఎవరినైనా సరే వదిలిపెట్టదని ఇవాల్టితో అందరికీ తెలియాలి. అందరికీ తెలియాలి. అందరికీ తెలియాలి. బాగా చెప్పవదినా. శ్రీవల్లి, నీకు నిషిక గురించి అవసరం పడదు శ్రీవల్లి. ప్లాన్ ఆల్రెడీ చేసేసాను. వెళ్ళి అనుకున్నది అనుకున్నట్టు జరిగేలా చేస్తే చాలు. ఆ తర్వాత జరగాల్సిన జరిగిపోతుంది. జరిగేది చూస్తూ ఉండు శ్రీవల్లి. నాన్న మీ అన్నయ్యని మళ్ళీ ఎలా దగ్గరికి తీసుకుంటారో. సరే అన్నయ్య. చూడు ఎంత పెద్ద గాయమైందో. ఇంకోసారి ఏదైనా చేసే ముందు వెనక ఆలోచించన్నయ్యా. ఇలా దెబ్బలు తగిలించుకుంటూ ఉంటే ఎలా చెప్పు? సరే అమ్మా. ఒకటి డాక్టర్ చెప్పాలి, లేదా నిషిక చెప్పాలి. ఇద్దరూ చెప్పరు కదా దాత్రి. డాక్టరే చెప్తుంది కేదార్. మనమే చెప్పించాలి. ఎలా దాత్రి? చెప్తాను. అమ్మా జయదాత్రి, ఎలా ఉన్నావమ్మా? మేం బాగున్నాం నాన్న. మీరెలా ఉన్నారు? బాగున్నానమ్మా. ఏంటమ్మా ఇప్పుడు ఫోన్ చేశావు? మీ అత్తయ్య బానే ఉంది కదా? బాగున్నారు నాన్న. నాకొక చిన్న సాయం కావాలి. ఇన్నేళ్లలో ఏ రోజు ఈ మాట అనలేదమ్మా. ఇప్పుడు అడిగావు. చెప్పమ్మా, నీకేం కావాలన్నా నేను చేస్తా. మీరు అర్జెంట్ గా బయలుదేరి నేను చెప్పే లొకేషన్ కి రండి నాన్న. అక్కడికి వచ్చాక విషయం చెప్తాను. సరే అమ్మా. నువ్వు పెట్టింది డాక్టర్ ఇంటి లొకేషన్ కదా దాత్రి? అవును కేదార్. నిషి మొదలుపెట్టిన నాటకం మనం అక్కడే ముగించబోతున్నాం. తప్పు చేసిన డాక్టర్ కి శిక్ష పడేలాగే చేయాలి. అలాంటి డాక్టర్ అసలు ప్రాక్టీసే చేయకూడదు. పద. నిషికి ప్రెగ్నెన్సీ విషయంలో ట్రీట్మెంట్ ఇచ్చినా
డాక్టర్ గారిల్లు నాన్న. ఆవిడిల్లా? ఆవిడింటికి ఎందుకు వచ్చావు? అసలు ఏం జరిగిందమ్మా? నువ్వు ప్రెగ్నెంట్ కాదా? నువ్వే నిజం చెప్పాలి, లేదంటే నేనే చెప్పేస్తాను. నిషి, ఆభాషణ అయిపోయిండది. బిడ్డ కడుపులోనే చచ్చిపోయిండదని చెప్పు. నిషికకి అబార్షన్ జరిగింది. ఇవాళ తన కోసం తన సొంత చెల్లి కడుపులో పెరుగుతున్న బిడ్డని చంపడానికి కూడా వెనకాడని కసాయి మనిషి అని తెలుసుకున్న మావయ్య మీరు నా కంటి కనిపించకుండా ఉంటే చాలు. డాక్టర్తోనే నిజం చెప్పిద్దాం అనుకుంటే ఆవిడ చాలా తెలివిగా తప్పించుకుంది మావయ్య. మావయ్య గారు అసలు మేమే తప్పు చేయలేదని నమ్మాలంటే ఈ డాక్టర్ వచ్చి మావయ్య గారితో నిజం చెప్పడం తప్ప వేరే దారి లేదు నాన్న. చా, నిష్క ఇంత పనిచేస్తుందని నేను అనుకోలేదమ్మా. అది చేసిన తప్పుకి మీకు శిక్ష పడేలా చేసింది. ఎన్నిసార్లు చెప్పినా ఎంతగా చెప్పినా నిష్క మారదనే అర్థమైపోయిందమ్మా. ఇలా అందరి ముందు తప్పుని బయట పెడితే తప్ప ఇంకోసారి ఇలాంటి పని చేయకుండా ఉండదు. చెప్పమ్మా, నేనేం చేయాలి? ఏం లేదు నాన్న, మీరు లోపలికి వెళ్ళాక తనతో అలా చెప్పాలి అంతే. సరేనమ్మా, నేను చూసుకుంటాను. ప్లాన్ బానే ఉంది గానీ రిస్క్ ఏమో కదా దాత్రి. తప్పదు కేదార్,